ఇంతియాజ్ గారు చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. చదువు, 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 చదువు అని చెప్పి పిల్లల్ని చాలా డిస్టర్బ్ చేసేస్తూ ఉంటారు. మరి ఉత్తరాంచల్ యూనివర్సిటీలో కరిక్యులర్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి? మేడం సి 100 to 100% ఇంజనీరింగ్ లైఫ్ ఈస్ ఇంజనీరింగ్ లైఫ్ అనేది మీనింగ్ఫుల్గా ఉండాలా, హ్యాపీగా ఉండాలా, ఎంజాయ్మెంటబుల్గా ఉండాలా, రెస్పాన్సిబిలిటీగా ఉండాలా. మేము అన్ని పాయింట్స్ని కవర్ చేసే మా కోర్ కరికులంలో ఈ ఎడ్యుకేషన్తో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ 100 to 200% మేము ఎంగేజ్ చేస్తాం మేడం. ఓకే, సో వాళ్ళకు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, డాన్స్ రిలేటెడ్ ఈవెంట్స్ కానీ, సింగింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ కానీ, ఓకే, ఇవి మేము కండక్ట్ చేస్తాము. ఓకే, యూనివర్సిటీ లెవెల్లో ప్రతి 1 మంత్కి లేకపోతే ప్రతి 1.5 40 డేస్కి మేము ఏదో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము. అపార్ట్ ఫ్రమ్ స్పోర్ట్స్, స్టూడెంట్కి ఎవరైతే క్రికెట్ కానీ ఇంకొక డిఫరెంట్ గేమ్స్ ఇంట్రెస్ట్ ఉంటే వాటికి స్పెషలైజ్డ్ కోచెస్ ఉంటారు, గ్రౌండ్ ఉంటుంది, వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఏదైనా కావాలంటే మేము యూనివర్సిటీ నుంచి మా సైడ్ నుంచి హెల్ప్ అసిస్టెన్స్ ఇస్తాము. సో మీరు మా స్టూడెంట్స్ కూడా మీరు మాకు ఇంటర్నేషనల్ లెవెల్లో డిఫరెంట్ స్పోర్ట్స్లో కూడా మంచిగా ఎంగేజ్ అయ్యి ఉంటారు. సో దట్ డిపెండ్స్ అపాన్ స్టూడెంట్ మేడం. ఓకే, స్టూడెంట్కి ఏ ఫీల్డ్ తనకి ఇంట్రెస్ట్ ఉందంటే దాని ఫీల్డ్గా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి వెళ్ళొచ్చు, ప్లస్ స్పోర్ట్స్కి కూడా వెళ్ళొచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఏదైతే ఏందో ఎడ్యుకేషన్ పరంగా మంచి ప్లేస్మెంట్ కానీ ట్రాక్ రికార్డ్ కానీ మనకు ఉంది ఆబ్వియస్గా. సో దాంతోపాటు ఇది కూడా చాలా మీకు స్టూడెంట్కి ఎక్కడ కూడా బోరింగ్గా ఉండదు, స్ట్రెస్ఫుల్గా ఉండదు, హ్యాపీగా దే కెన్ ఎంజాయ్.